మాదిగలను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా చేసింది కడియం శ్రీహరి అని వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ విమర్శించారు. వరంగల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఓట్లు అడుగుతున్నారని వారి మాటలు నమ్మొద్దంటున్న ఆరూరి రమేష్తో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు కూడా ప్రచారంలో జోరుగా కొనసాగుతున్నాయి. ఈ రోజు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఆరూరి రమేష్ మనతో ఉన్నారు. రమేష్ గారు, చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతా ఉంది? చివరి దశకు చేరుకుంటుంది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా మరి ప్రచారంలో మరి బీజేపీ పార్టీ శ్రేణులు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి డోర్ టు డోర్ బూత్ వారిగా ప్రచారంలో అందరికంటే ముందు మేము ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు 54వ డివిజన్ పరిధిలో మరి రావు పద్మ గారి ఆధ్వర్యంలో డోర్ టు డోరు తిరుక్కుంటూ మరి గుర్తుకు ఓటేయండి, మోడీ గారి 10 సంవత్సరాల్లో ఈ దేశంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమంతో పాటు మన దేశ ప్రతిష్ట ఏ విధంగా పెంచాడు అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. మేము డిసైడ్ అయిపోయినాం బిడ్డ, మేము మోడీకి వేస్తాం, కేంద్రంలో మోడీ ఉండాలని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీపై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూ కబ్జాదారుడని కూడా అసలు ఏం లేకుండా ఒకే ఒక పదం భూ కబ్జాదారుడని చేస్తున్నటువంటి ఆరోపణ అసలు ఎందుకు చేస్తున్నారు? పత్రికా మిత్రులు మీకే తెలియాలి, ఒక అన్నదమ్ములు గెట్టు జరిగితేనే తలలు బలగొట్టుకుంటున్నారు. మరి మనం ఎవరైనా యాక్పై చేస్తే ఇప్పటికి ఎవడో రావాలి కదా. శ్రీఆర్ అనేటి ఆయన అబద్ధ ప్రచారాలు చేసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆరూరి రమేష్ గెలిస్తే రేపు మంత్రి అవుతాడని పోటీ లేకుండా వితిన్ పార్టీలో ముసలం పుట్టించిన మోసగాడు. ఈరోజు ఆ పార్టీ నుండి అందరినీ పంపినాక తనకు బీఫామ్ కన్ఫామ్ అయినాక కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరినాడు. శ్రీహరి గారు రేవంత్ రెడ్డికి చెప్పిన మాటలు చదువుతున్నారు. మాట్లాడే ముందు ఏంటిదని చూడాలి, నీకు ఎవరైనా ఫిర్యాదు ఇచ్చింది కాబట్టి బట్టగాల్చి మీదేసి వేరే ఆప్షన్ లేదు. ఏదో బదనాం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. బిడ్డ, నేను అసలు విషయం అడిగితే సపోర్ట్ చేస్తాడు. దళితులకు ఎందుకు సీట్ ఇయ్యలే? 3 సీట్లలో ఒకటి కూడా మాదిగలకు ఎందుకు ఇయ్యలే? ఇక్కడ వరంగల్లో కావ్యకి ఇవ్వాల్సిన దౌర్భాగ్యం ఏమిటి? మీ కాంగ్రెస్ పార్టీలో ఇందిరా ఉన్నారు, సాంబయ్య గారు ఉన్నారు, నమిల శ్రీనివాస్ గారు ఉన్నారు, పరమేశ్వర్ గారు ఉన్నారు, మరి అందరూ కూడా పరంజ్యోతి గారు ఉన్నారు. అందరూ కూడా ఆశపడ్డారు కదా. వాళ్ళకంటే గొప్ప మేధావా కావ్య? ఎందుకు ఈ టికెట్? దాని వెనకాల మతలబ్ ఏంటి? మేము అదే అడుగుతుంటే వ్యక్తిగతంగా ప్రచారం చేసుకొని శాతగాక వ్యక్తిగతంగా బట్టగలిసి మీద ఎత్తే ప్రజలను నమ్మి నీకు ఓటేసే పరిస్థితి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పని అయిపోయింది. ఈరోజు కేంద్రంలో మోడీ గారు అధికారంలో ఉంటేనే ఈ దేశం భద్రంగా ఉంటుంది. వరంగల్ పార్లమెంట్లో అభివృద్ధి ఏం చేస్తే గెలిపించాలని కూడా ప్రజలను అడుగుతున్నారు. అంటే ఎలాంటి అభివృద్ధి మీరు గెలిస్తే చేస్తారు? ఇక్కడి నుండి సరి అయిన ప్రాతినిధ్యం లేకపోయినా, పార్టీ ప్రతినిధి లేకపోయినా, ప్రభుత్వం నుండి సరి అయిన సహకారం అందకపోయినా, మరి మోడీ గారు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగా మన వరంగల్ 2వ రాజధాని అయిన వరంగల్ను మరి స్మార్ట్ సిటీ ద్వారా అనేక నిధులు ఇవ్వడం మరి మీ అందరికీ తెలుసు. హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ, అమృత్ నుండి అనేక నిధులు ఇచ్చి ఈరోజు కేంద్ర నిధులతోటి ఈ పట్టణంలో అనేక అభివృద్ధి జరిగినాయి. కేంద్ర నిధుల నుండే ఈరోజు అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, హరితారం కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, డంపింగ్ యార్డ్లు కావచ్చు, గ్రామాల్లో పేద ప్రజలు కావాల్సిన టాయిలెట్లు కావచ్చు, అన్ని డెవలప్ చేసింది మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. పట్టణంలో డెవలప్ జరిగింది కూడా మోడీ గారు, మన బీజేపీ చేసిన అదే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఏదో ఓన్ చేసుకుంటాం, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని ప్రయత్నం చేస్తున్నారు. ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది మోడీ పైన. ఈ అభ్యర్థి పైన మోసగాడు, మేక వన్య పులి, అనేక మంది దళితులు తొక్కిన వాళ్ళ తండ్రి బిడ్డకు మళ్ళీ వారసత్వం వస్తే ఈ దళితులే ఆగమైపోతారని ఆలోచన చేస్తున్నారు. ఏ దళిత బిడ్డ కూడా ఈరోజు నీకు ఓటేసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీ మీద చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు, మొన్న అందరిపై కూడా చేసి కూడా, అంటే దీంట్లో మతలబ్ ఏందంటారు?
మేము జరిగిన పరిణామం అధినేతకు చెప్పాం. సార్ మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన కుట్ర ఏందో చెప్పినాం. శ్రీహరి గారు ఏం చేసిందో చెప్పినాం. పార్టీ మారడానికి ఏం జరిగిందో అధినేతకు తెలుసు కాబట్టి నా మీద ఏమి మాట్లాడలే. మరి శ్రీహరి గారి వల్ల అందరినీ పార్టీ దూరం చేసుకున్నది, శ్రీహరి గారు అందరినీ కావాలని ప్లాన్గా ఇరికిచ్చింది అనేది అర్థమైంది కాబట్టి మాట్లాడారు. చివరగా వరంగల్ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను మీ ద్వారా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ మహాశైలకు నేను ఒక్కటే చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ దేశం భద్రంగా, సుభిక్షంగా, సురక్షంగా ఉండాలి అని అంటే మోడీ గారి నాయకత్వం ఉండాలని మీరు ఇప్పటికే డిసైడ్ అయ్యిండ్రు. దాన్ని బలపరచమని 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మొదటి గుర్తే మరి కమలం గుర్తు కాబట్టి కమలం గుర్తుపై ఓటేసి మీరు నన్ను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో కేంద్రంలో ఉండేది మోడీ కాబట్టి మోడీ గారి నాయకత్వంలో అనేక నిధులు తెచ్చి ఈ టౌన్ అభివృద్ధి కావచ్చు, ఈ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇండస్ట్రీ కారిడార్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, లేదా ఇతరత్ర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, టెక్స్టైల్ పార్క్ కావచ్చు, మరి పాలకుర్తి నియోజకవర్గంలో మరి కొడకాల్లో తీసుకొచ్చే మినీ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మొత్తం కూడా వీధి తిరుగుతూ కూడా కలిగినట్టు ప్రజల వద్దకు వెళ్తున్నారు. భారీ మెజార్టీ ఏదైతే ఈ నెల 13వ తారీఖు జరుగుతున్నటువంటి పోలింగ్ తేదీన కూడా భారీ ఎత్తున కూడా బీజేపీ శ్రేణులు కూడా బీజేపీ వరంగల్